హలో ఈరోజు కాశ్మీర్లో డే 3 దూద్ పత్రికి వెళ్తున్నాం. ఇందుకు దూద్ పత్రిలో చూసారా వాతావరణం ప్రస్తుతం అయితే -1 డిగ్రీ ఉందంట. మా గెటప్ చూసారా ఎలా ఉన్నారు, చాలా అంటే చల్లగా ఉంది. గ్లౌజులు మొత్తము వింటర్ సూట్ లో ఉన్నాము. మా ఫ్యామిలీ అందరూ కూడా చూసారా ఫుల్ ప్యాకప్ అయి ఉన్నారు. ఇప్పుడు దూద్ పత్రికి వెళ్ళడానికి ఇక్కడ ఏటీవీ బళ్ళు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి. మనకి ఇంకా నేచర్ ని ఎంజాయ్ చేసుకుని వెళ్ళాలంటే మంచి వాకింగ్ కూడా అంటే ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ షాల్స్, కాశ్మీర్ షాల్స్ కూడా అమ్ముతున్నారు. చూద్దారండి, మా ఫ్యామిలీ దగ్గరికి రండి, చూద్దాం ఒక్కొక్కసారి ఎలాగున్నారో. ముసుగు దొంగల్లా ఉన్నారు అందరూ, ఎందుకంటే -1 డిగ్రీలో ఉందంట. అందరూ రెడీ అయిపోయారు. అక్కడ చూసారా దూరంగా మంచు ఎలా కనిపిస్తుందో, ఎంత అందమైన నేచర్ మంచు. ఇది దూద్ పత్రి చాలా అందమైన ప్రదేశం. దూద్ పత్రి ఇంతకీ స్పెషల్ ఏంటి అనేది. ఏ సోను, दूध पत्री स्पेशल क्या है? इमू भाई बस यहाँ पर असल में क्या है ना, ये एक रिवर है यहाँ पर, ग्लेशियर रिवर, दूधगंगा रिवर, ग्लेशियर रिवर, दूधगंगा और दूधगंगा और यहाँ पर क्या है, यहाँ पर ट्रैकिंग के लिए जाते हैं. दूधगंगा पे ट्रैकिंग जाते हैं. उधर पानी दूध का जैसा आएगा, इसलिए दूध का जैसा आएगा. पूरा इधर स्टोन्स भी बहुत राउंड स्टोन्स है ना. ओ मेरा ड्राइवर है, मेरा गाड़ी का ड्राइवर है इमू भाई. అన్ని ప్లేస్లు మాకు చక్కగా చూపిస్తున్నారు. రండి ఇప్పుడు దూద్ పత్రి దగ్గరికి వెళ్ళి చూద్దాం ప్లేస్ ఎంత అందంగా ఉంటుందో. నేను కూడా చాలా ఎక్సైట్ గా ఉన్నాను చూడడానికి, మీకు కూడా చూపిస్తాను. రండి, కమ్ ఆన్, స్టే ట్యూన్. ఇక్కడ దూద్ పత్రి దగ్గరికి అయితే చేరుకున్నాము. ఏటీవీ దాంట్లో వచ్చాము మేము. చాలా ఫాస్ట్ గా తెచ్చాడండి, పడిపోతా అనుకున్నా గానీ చాలా కంఫర్ట్ గా తెచ్చాడు. చిన్న స్నోఫాల్ అయితే కూడా స్టార్ట్ అయింది, కనిపిస్తుంది కదా. రండి ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఎంత బాగుందో. కమాన్. దూద్ పత్రి నుంచి వెళ్లే దారిలోని మనకి సైడ్ రోడ్ లో అంతాను ఇలాగ చేసేవాళ్ళు కనిపిస్తుంటారు. లంచ్ గాని వీళ్ళ దగ్గర మక్కీ కా రొట్టి చాలా ఫేమస్. అలాగే కవా కా చాయ్, ఇక్కడ సాఫ్రాన్, దాల్చిన చెక్క, అల్లం వేసి వీళ్ళ దగ్గర వీళ్ళకి కవా పౌడర్ దొరుకుతుంది. అది ఈ చల్లదనానికి మనల్ని మంచి వేడినిస్తుంది అనమాట. కానీ కాశ్మీర్ వస్తే కవా చాయ్ మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీళ్ళ దగ్గర మక్కీ కా రోటీ కూడా తినండి, మేము కూడా ట్రై చేస్తున్నాం. ఒకసారి చూడండి, చాలా బాగుంది. ప్రిపరేషన్ కూడా ఒకసారి చూడండి ఎంత బాగా చేస్తున్నారు, ఎంత నీట్ గా చేస్తున్నారు. అది సర్సో కా సాగ్ అన్నమాట ఈ మక్కీ కా రోటీకి కాంబినేషన్. అలా చేత్తోనే చూసారు ఎంత నీట్ గా చేస్తున్నారు. అంటే మొక్కజొన్న పిండితోనే ఆ రోటీ ఉంటుంది, దాంట్లో కాంబినేషన్ అది. ఏ క్యా భాయ్, कौन सा अचार? मूली, गाजर, गाजर का, कैरेट गाजर, कैरेट का आचार, ఇంకా వెజిటబుల్ పికిల్ ఇస్తారు ఇందులోని. ఇంకా సర్సో కా సాగ్ తో మక్కీ కా రోటీ ఒకసారి ట్రై చేద్దాం.
మక్కీ కా రోటీ ఇప్పుడు టేస్ట్ చేద్దాము. అతనిలోని చూసారు ఎలా పెట్టారో ఈ మక్కీ కా రోటీ ఇప్పుడు టేస్ట్ చేద్దాము. ఈ చల్ల వాతావరణంలో వేడి వేడిగా మనకు చేసి ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. దూద్ పత్రి వస్తే మాత్రం ఇక్కడ టేస్ట్ చేయండి ఒకసారి. ఇందులోని కోవా పౌడర్, జింజర్, ఇలాచి, దాల్చిన చెక్క, సాఫ్రాన్, ఇందులో చూసారా డ్రై ఫ్రూట్స్, కవా చాయ్ చలికి మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ఇస్తుంది అనమాట. గరం గరం గా చాలా బాగుంది చూసారా. ఈ చల్లటి వాతావరణంలో కవా చాయ్ మస్ట్ ట్రై. చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉంది కవా చాయ్? గరం గరం చాలా బాగుంది. కాశ్మీర్ వస్తే తప్పకుండా ట్రై చేయండి కవా చాయ్. సూపర్, మస్ట్ ట్రై, मस्त एंजॉय दूध पत्री कवा चाय.